హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో ఈ యొక్క 26వ దిన ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తు వారి యొక్క రూపమునకు దైవరాజ్య సేనలుగా మనకు చేర్చబడులాగున మీరు ఏర్పరచుకున్న ఈ యొక్క దినములను, ఈ యొక్క స్థితిగతులను ప్రభు మనకు ఆశీర్వాదకరంగా మార్చాలని, మిమ్మల్ని మేలుతో నింపాలని చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి జగత్ పునాది వేయబడక మనపై మా కొరకు మీరు చేసిన యోచనను, ఆలోచన బట్టి మీరు మా కొరకు నాయన ఇచ్చిన యొక్క కృపను, క్షేమమును బట్టి నీతి సూర్యుడా యేసురాజా, మరొకసారి నాయన ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో పాలు పొందుతున్న యొక్క బిడ్డలు నాయన నీతిను, సమాధానమును, పరిశుద్ధాత్మీయతల ఆనందములో స్థిరపరచబడులాగున అనేకులను మీ రాజ్య సైన్యముగా నాయన పరలోక రాజ్య వారసులుగా తీర్చిదిద్దుకు మాదిరికరమైన జీవితమును నాయన వాక్యమును అన్వయించుకొని జీవించే భాగ్యమును ఇవ్వబోతున్నందుకున్నా కృప చూపించమని, కరుణించమని, కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. వారందరూ మానక స్తుతించెదము. நானும் என் மீண்டும் என் வீட்டாரனைவரம் ஓயாமல் நன்றி சொல்வோம். పిండము వలె కాచావు స్తోత్రం, నిజధరక మోసావు స్తోత్రం. ஒரு கரு போல காத்தீரே நன்றி, என் சிதையாமல் சுமந்தீரே நன்றி. எபினேசரு எபினேசரு ఇంతవరకు మోసితివే. ఎబినేజరే ఎబినేజరే என்னினைவான் இருப்பவரே. நன்றி நன்றி நன்றி. இதயத்தில் சுமந்தீரே நன்றி. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పిండము వలె మోసితివే స్తోత్రం. ఎడారిలో ఉన్న నా జీవితము మేలులతో నింపితివే. ஒன்றுமே இல்லாமல் துவங்கின என் வாழும் நன்மையில் நிறந்துள்ளதே. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ஒரு தீமையும் நினை காதனல்ல, ஒரு தகப்பன் உமை போல இல்ல. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరే ఎబినేజరే என்னினைவான் இருப்பவரே. நன்றி நன்றி நன்றி. கருப்போல சுமந்தீரே நன்றி. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పిండము వలె మోసితివే స్తోత్రం.
నీ కృపతో నింపితివే. കണ്ടൻപൈ കാണൻ എത്തേവൈകല്യാവയം കരം നൽകിയതേ. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. நீ நடத்திடும் விதங்களை சொல்ல ஒரு பூரண வார்த்தையே இல்லை. ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరే ఎన్నినైవా నిరుపవరే. நன்றி 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 இதயத்தில் சுமந்தீர நன்றி. స్తోత్రం 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 పిండము వలె మోసితివే. స్తోత్రం మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలచినది అద్భుతమే. ஞானிகள் மத்தியில் பைத்தியம் என்னையும் அலைதது அதிசயமே. నేను దేనికి పాత్రను కాను, ఇది కృపయే వేరేమి లేదు. நானிதற்கான பாத்திரனல்ல, இது கிருபையே వేరొండ్రుమిల్ల. ఎబినేజరు. మరొకసారి మిమ్మల్ని యొక్క 26వ దిన ఆధ్యాత్మిక వసంత కార్యక్రమమునకు ఆహ్వానిస్తున్నాను. ప్రభు మనకిచ్చిన యొక్క అనుకూల సమయంలో ప్రభువుని మహిమకరముగా మనము స్వీకరించులాగున ప్రభువునకు ఘనత మహిమ తెచ్చు వారముగా మనల్ని ప్రభు నడిపిస్తున్న విధానమును బట్టి వందనాలు తెలియజేస్తూ రోమీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుంచి 36వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును నేటి ధ్యాన భాగములుగా ముందుకు సాగుదాం. రోమీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం. వాక్యం స్పష్టం. ప్రియులారా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. పౌలు భక్తుడు రోమా సంఘములో ఉన్న పరిస్థితులని చక్కదిద్దుతూ ధర్మశాస్త్ర మూలమైన జీవితము కాక క్రీస్తు వారి యొక్క నీతిని అనుకరించి మనము జీవించడం వలన ధర్మశాస్త్రము మనకు చూపించిన పాపమును, పాప బంధకముల నుంచి ప్రభు మనల్ని రక్షించుటకు మార్గదర్శి అయి ఉన్నాడు, మార్గమై ఉన్నాడు. ఆయన మనల్ని జీవింపచేసి ఉన్నాడని మనం తెలుసుకున్నాం. అంతేకాదు, ధర్మశాస్త్రము వల్ల వచ్చే శిక్ష నుంచి ప్రభు మనల్ని తప్పించి ఆయన పరలోక రాజ్య వారసులుగా మనల్ని జీవింపచేయుటకు ఇష్టపడుతున్న మర్మమును తెలుసుకున్నాం. అలానే స్వజనుల నిమిత్తమైన భారము పౌరు భక్తునికి ఎంత ఉన్నదో మనము గ్రహించగలిగాం. అవునండి, దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క చిత్తము ప్రథమ వరుసలో యూదులను, ఆ యూదేతరులను తర్వాత ఎలా ఉంచాడో అలాగనే యూదుల ఎడల పౌలు భక్తునికి కలిగిన ఆసక్తి, ప్రభువులో వారికి నెరవేర్చబడుతున్న వాగ్దానములన్నీ మనం ఈ అధ్యాయంలో ముందు భాగాలు చూచాం. వీటన్నిటినీ పరిశీలించి వీటన్నిటినీ కార్యాచరణను పౌలు భక్తుడు అన్వయించుకుంటూ ఇక్కడ ఒక చక్కని మాట అంటున్నాడు. ఇది చాలా గంభీరమైనది, అర్థము చేసుకోవటానికి కూడా, అర్థము వివరించడానికి, వర్ణించడానికి కూడా చెప్పశక్యము కాని మాటలు. ఆహా,
దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. మనం కొత్త నిబంధనలో మనకు తెలిసిన విధముగా కొలస్సీలకు రాయబడిన పత్రికలో బుద్ధి జ్ఞానము సర్వసంపదలో ప్రభువునందు దాచబడినవని మాత్రమే మనకు ఎరుక. అలాగే పాత నిబంధనలో జ్ఞానము కావాలంటే జ్ఞానము కొదువు అని ఎడల జ్ఞానాధారము, జ్ఞానమునకు మూలము, జ్ఞానమును అనుగ్రహించువాడు ప్రభువే అని వివిధ రకములుగా జ్ఞానమును గురించిన మార్గమును దాన్ని ఎలా సంపాదించుకోవాలో మనము ప్రభు ద్వారా పొందుకొనగలమని విన్నాము, తెలుసుకున్నాం. అయితే అసలు దేవుని యొక్క బుద్ధియు జ్ఞానమును ఇవి మన నోటికి రావడమే కష్టం కదా. ఆయన యొక్క బాహుళ్యము ఎంతో గంభీరము, అది ఎంతో వర్ణించటానికి వీలు, ఎంతో ఎండ్లెస్, డిడెంట్. దానికి గమ్యము లేదు, అంతము లేదు, దానికి అంచు లేదు, వెలుచున్న కొలది వస్తున్నది. లైక్ సరౌండింగ్, తిరుగుతూ ఉన్నదానికి ఎక్కడ మీరు ఆది అంతం చూపించగలరు. అలాగనే ఆయన యొక్క గమ్యములు అది ఎంతో మనము గ్రహించలేము. వీటన్నిటికి మించి ఆయన జ్ఞానమును పరిశోధించుట ఎలాగూ సాధ్యం? గమనించండి, చిన్న మాటలో తీసి పక్కన పెట్టాలంటే మానవుని కొరకు, అనగా మానవ శిష్యుల కొరకు, మనవాళి కొరకు సర్వ సృష్టిని ఆయన సృజించి ఉన్నాడు. 6 దినముల సృష్టి, 6వ దినము నిర్మించబడిన మానవుని కొరకు ఇంతగా ఆలోచించి ఏది కొదువ లేకుండా, ఏది తక్కువ లేకుండా ఆది నుంచి అంతము వరకు ఆయన నిర్మించి, ఆయన సృజించి మనకు ఆయన అందించాడు. దీన్ని తెలుసుకోవటం మన యొక్క తరము కాదు. ఆయన జ్ఞానము మనకు లేదు, ఆయన గుణాతిశయములు మనకున్నాయి, కానీ ఆయన స్వరూపం ఉన్నది, ఆయన పోలిక ఉన్నది, కానీ ఆయన యొక్క జ్ఞానమును అసలు పలుకుటియే మనకు సాధ్యము కానిది. కనుక ఆయన జ్ఞానమును, ఆయన బుద్ధియు పౌలు భక్తుడు ఇక్కడ కొలత వేయటం లేదు, కానీ అవి చెప్పశక్యము కానివని, అగమ్యగోచరమని సెలవిస్తున్నాడు. దావీదు అంటాడు, భక్తుడైన దావీదు అంటాడు కీర్తనల గ్రంథములో, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది అంటాడు. అంతే కదండి, మనల్ని నిర్మించిన రీతి చూసినట్లయితే ఈరోజు ఒక అనారోగ్య సమస్య వచ్చినదంటే ఒక కంటికి ఒక డాక్టర్, ఇంకొక కంటికి ఇంకొక డాక్టర్, ఎముకలకు ఒక డాక్టర్, నరాలకు ఒక డాక్టర్, ఇలా అనేక రకములైన మంది డాక్టర్లను మనం మీట్ అవ్వాల్సి వస్తుంది. మన అవయవాలు ఎన్ని ఉన్నాయో ఆ అవయవాలను ఆంతర్య భాగములకు మించిన నెంబర్ కలిగిన డాక్టర్లు ఈ రోజులో లోకంలో ఉన్నారు. ఒక కంటిలో ఉన్న నరాలకును రెండవ కంటిలో ఉన్న నరాలకులనే ఎంతో సంఖ్య వ్యత్యాసముగా ఉన్నారు. కనుకనే దావీదు అంటాడు, అసలు ఈ ఊహ అంతా కాదు, కానీ ఆయన మనలను నన్ను కలుగు చేసిన విధానము చూడగా భయం వేస్తుంది. రెండవది ఆశ్చర్యము పుట్టుతుంది. మన తల వెంట్రుకలు లెక్కేసుకోవటమే మనకు చేత కాదు, ఇదిగో మన గోళ్లను నియంత్రించటమే మనకు చేత కాదు, లేదు మన స్థితిగతులు మనము ఊహించడమే మనకు సరికాదు. కానీ వీటన్నిటికి మించిన జ్ఞానము ప్రభు, అనగా వీటికి మనకు కావలసినదంతయో ఆయన సమస్తమును ఏర్పరిచి ఉన్నారు. ఆ ఏర్పరిచి మనకు అందించిన దానిని మనము లోపరుచుకున్నటే మనకు కొదువుగా ఉన్నది. ఇంకా భక్తులు మనం గమనించినట్లయితే ఆ భక్తుల యొక్క మాటల్లో యోబు భక్తుడు అంటాడు, దేవుని గురించిన మాటలలో యోబును ఆయన స్నేహితుల మధ్య జరిగిన యొక్క సంభాషణలలో యోబు భక్తుడు అంటాడు 5వ అధ్యాయం 9వ వచనములో, ఆయన శోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుతములను చేయువాడు. ఆయన జ్ఞానమే కాదు, ఆయన కార్యాలు కూడా మనం లెక్కేయాలన్నా లేకుంటే ఏంటని తెలుసుకోవాలన్నా అది మానవాళి వల్ల కాదు. మరి ఎవరి వల్ల అయింది? అది ఎవరి వల్లనో కాదు. ఒక మానవాళ్ళే దేవుని మాటకు వ్యతిరేకంగా దేవుడు ఇచ్చిన దానికి సృష్టికి ప్రతిగా సృష్టిని చేసి నష్టపోతున్నవాడు, దేవుడు ఇచ్చిన దాన్ని వాడుకోవటం చేత కాకపోగా ఆయనకు వ్యతిరేకంగా చేసి మోసపోతున్నవాడు, ఆయుష్ను తగ్గించుకుంటున్నవాడు. చూడండి, ప్రభు యొక్క మహాకార్యములను శోధించుటకు పరిశోధించుటకే మనకి ఆయుష్ కానీ
ఆలోచన కానీ లేని స్థితిలో మనం ఉండగా ఆయన యొక్క బుద్ధి జ్ఞానములు మనం ఏ విధముగా చెప్పగలం, ఏ విధముగా వర్ణింపగలం. ఇదే ఏమంటాడు, ఏబు స్నేహితులను ఏబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లయితే, ఎవడను తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుతములను ఆయన చేయుచున్నాడు. ఈజ్ కంటిన్యూ, చేస్తూనే ఉన్నాడు. మనకు ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడే అంటాడు, మీరు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే. ఏం అడుగుతాం? అవసరతలు అడుగుతాం. ఏం ఊహించుకుంటాం? ఒకసారి కళ్ళను చూచినది, లేకపోతే మనం ఇమాజినేషన్ మనం చూసుకుంటాం. కానీ ప్రభు దయ వలన పౌలు భక్తుడనే మాట ఏంటంటే, మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే మనలో ఉన్న కార్యసాధకమైన తన శక్తి చొప్పున ఆయన అధికముగా చేర్చున్నాడు. అత్యధికముగా మనకు ఆయన ఇస్తున్నాడు. కేవలము మనలో ఉన్న తన కార్యసాధకం, పని జరిగించే కార్యసాధకమైన శక్తి ఆయనది. అందుకనే యాకోబు అంటాడు, పైకి భక్తి గల వారి వలే ఉంటున్నామంట, కానీ ఆయన శక్తిని ఆశ్రయించిన వారమై ఉంటున్నాం. ఆయన గురించిన కొలతలేస్తున్నాం, ఆయన గురించి తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నాము. కానీ ఆయన యొక్క గొప్పతనమును అన్వయించుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఊహకందని ఆయన శక్తిని మనము తెలుసుకోలేకపోతున్నాం. కనుకనే దరిదాపు 28 రెఫరెన్స్ను మనం చూడగలమండి. దేవుని యొక్క అద్భుతముల గురించి, ఆశ్చర్యముల గురించి. అవి మనము కొలవలేమని, అవి మనం తెలుసుకోలేమని మనం చెప్పగలం. ఇక్కడ అంటున్నాడు 37వ అధ్యాయం ఏబు గ్రంథం 23వ వచనములో, ఏబు గ్రంథము 37వ అధ్యాయం 23వ వచనం, సర్వశక్తిగా దేవుడు మహాత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. ఆయన మనకు అగోచరుడు అనగా కనిపించటం అన్నది సందర్భం కాదు, కానీ ఆయన గురించిన ఉద్దేశములు మనము లెక్కించలేనివి, కంటితో చూడలేనివి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుదననుకుంటున్నా, అవి లెక్కకు మించినవైనవి, నీకు సాటి అయిన వాడు ఎవడనూ లేడు. అవునండి, లెక్క వేయటానికి, కొలవటానికి వీలు కాని దేవుని యొక్క అద్భుతములను, ఆశ్చర్యములు, ఆయన మార్గములను, ఆయన త్రోవలను మనం జ్ఞాపకం చేసుకొనగలం. కనుకనే 92వ కీర్తన 5వ వచనములో కూడా కీర్తనకారుడు, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి భయంకరములు అంటాడు. అనగా మనిషికి వెంబేలెత్తిచ్చే కాదు, ఆ ధైర్యము దిగదార్చేవి కాదు, కానీ ఆ ఆశ్చర్యము వల్ల కలిగే భయము, ఆ యొక్క ఉన్నతమైన స్థితి. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి అతి గంభీరములు. కనుక ధైర్యము చెడని కార్యములు చేయవాడు ఆయన. 107వ కీర్తనలో కూడా 8వ వచనములో ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇంకో దేని కాలమందు అది చక్కగా జరుగునట్లని ప్రసంగి గ్రంథంలో సొలొమోను అంటున్నాడండి. 3వ అధ్యాయం 11వ వచనములో, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనములో వాక్యము స్పష్టం. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. నరుని యొక్క హృదయములో, మన యొక్క మనస్సులో, మన యొక్క తలంపులలో, మన యొక్క హృదయములో దేవుడిచ్చిన అద్భుతమైన జ్ఞానము, దేని కాలం అనేది చక్కగా జరగటానికి మనకు నియమించిన కాలమును, మనకిచ్చిన వయస్సు, మనకిచ్చిన సందర్భములు, వీటన్నిటినీ దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకొనటానికి అది చాలదంటాడు.
కేవలం సొలొమోనే కాదు, దానియేలు గ్రంథము కూడా మనం చూడగలం. 4వ అధ్యాయం 35వ వచనం. ఇంకా కొత్త నిబంధన అయితే రోమీకి రాయబడిన పత్రికలోను, ఎఫెసీలలో, కొలసీలలోను అద్భుతమైన మాటలతో ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. కనుక దేవుని బిడ్డారా, దేవుని యొక్క జ్ఞానమును మనము, ఆయన యొక్క తీర్పులను, దేవుడు అబ్రహామును ఏ విధముగా శోధించాడో, అబ్రహాం మొదలుకొని ఈ రోజు వరకు మనల్ని ఏ విధముగా శోధించుచున్నాడో, అనగా పరిశీలించి మనకి ఇవ్వబోచున్న బహుమానములైనను తెలుసుకొనుటకు మన జ్ఞానము చాలదు. అది బహు గంభీరమైనది, అగోచరమైనది అంటాడు. కనుకనే ఇక్కడ 34వ వచనములో రోమీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో, ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయన ఆలోచన చెప్పిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతి ఫలము పొందగలవాడెవడు. కనుక దేవుని బిడ్డారా, దేవుని దగ్గర తీసుకోవడమే కానీ ఆయనకి ఇచ్చే మనసు మనకు లేదు. ఇదిగో దేవుని దగ్గర తీసుకునేటప్పుడు కూడా ఆయన ఇవ్వమన్నది కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. రెండవది, ఆయన ఇవ్వకుండానే ముందుగా మనం ఇచ్చుటకు ప్రయత్నిస్తున్నామా, తాపత్రయపడుతున్నామా? ఇదే ఇక్కడ అంటున్నాడు. మనం ఏమిచ్చి ఆయనని మహిమపరచలేము, ఏ విధముగా ఆయనను మనం గర్వపరచలేము. కానీ ఆయనే మనకు ముందుగా తన ప్రాణమును పెట్టాడు, మన కొరకు ఆయన శ్రమను అనుభవించాడు. ఇదిగో మనకు ఆయన మేలు చేయుటకు ఆయన పునరుద్ధానమును కూడా మనకే ఇచ్చాడు. కానీ ఇది ఆయన శ్రమానుభవములో ఉన్న వారికి మాత్రమే, ఆయనలో అంటు కట్టబడిన వారికి మాత్రమే అని మనము క్షుణ్ణముగా తెలుసుకొనగలం. కనుక ఇదిగో దేవునికి మహిమకరముగా యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునట్లు 36వ వచనముతో ఈ యొక్క 11వ అధ్యాయము ముగిస్తూ, ఆయన మూలమున, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. గమనించండి, దేవుడు మన కొరకు సృష్టి చేసిన సృష్టిని మనము అనుభవిస్తున్న ఆయన మూలముగా మనము జీవిస్తున్నామని, ఆయన ద్వారానే మనము రక్షణ పొందామని, ఆయన నిమిత్తమనే మనము సమస్తము కలిగి ఉన్నామని, మనకు కలిగి ఉన్నదన్నా ప్రభుదని మనం జ్ఞాపకం ఉంచుకొని ఆయనను మహిమపరచుటకు ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఆయన మహిమ ఏ విధముగా వస్తుందనగా, మనము ఆయనను పోలి నడవాలి, ఆయనలో మనం వర్ధిల్లాలి, ఆయనలో అంటుకట్టబడాలి, ఆయనకు కలిగిన జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలని ప్రభు ఈ యొక్క మాటలు మనతో సెలవిస్తున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క బుద్ధి జ్ఞానమును మనం తెలుసుకొనలేము, ఆయన బాహుళ్యము ఎంత గంభీరమైనదో మనం ఊహించలేము, ఆయన తీర్పులను పరిశోధించలేము, ఆయన మార్గములు అగమ్యములని మనకు తెలుసు. కనుక మనము ఆయనకు లోబడి జీవించి ఆయనను మహిమపరచవలసిన విధిని ఈ యొక్క రోమపత్రిక 11వ అధ్యాయం మనకి దినమ నేర్పిస్తుంది. కనుక ఇదిగో శిలువ మీద వేలాడుచున్న ఇద్దరు నేరస్తులలో ఒకడు ఆయనకు లోబడుచున్నాడు, ఒకడు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నాడు. కింద నిల్చుని ఉన్న ప్రజలలో అనేకులు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ముందు దినము రాత్రి ఈ సాయంత్రం సమయం నుంచి ఆయనకు వ్యతిరేకమైన తీర్పులు, ఆయనను అన్యాయపు తీర్పులలో నడిపించి ప్రాతకాలం మొదలుకొని ఆయన శరీరమును గాయపరుస్తూ ఆయన మీద సిలువ భారము మోపుతూ ఆయన తల మీద ముళ్ళ కిరీటము మోపినది కేవలము మన యొక్క అవివేకము. కనుక ఈ అవివేకమును విడిచిపెట్టి ఆయనను మహిమపరచులాగా మన శరీరములను సజీవ యాగములుగా సమర్పించుకునవలని, దేవుని రాజ్యము నీతియు సమాధానమని పరిశుద్ధాత్మయందుల ఆనందము కలుగుటకు ఆ పరిశుద్ధాత్ముడైన యేసు దేవుని నిత్యము మహిమపరచుటకు ప్రజల ముందు ప్రభు కొరకు జీవించాలని పౌలు భక్తుని యొక్క ఆంతర్యమును మనము గుర్తు చేసుకుని మనము కూడా ప్రభువుకు మహిమకరముగా ఉండాలని అదే దేవ సంకల్పము. ఇటు సంకల్పములో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆత్మీయమైన యొక్క జీవిత కాలములో ఫలింప చేయనుగాక. మీ కొరకైన ప్రార్థన నా ప్రార్థన కాదు, మీరు ప్రార్థనలో గడపండి, ప్రభువుకు మహిమకరముగా జీవించండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇక ఆధ్యాత్మిక వసంతములో యొక్క 26వ దిన ధ్యానములో మీరు మాతో ఉన్న విధానమును బట్టి వందనా. ఈ దినము నాయన బిడ్డలను మీరు రక్షించి పరిరక్షిస్తున్న విధానమును బట్టి వందనా. మీ కృపలో నాయన బిడ్డలను ఫలభరితమైన జీవితాలు దాయిచ్చేయమని, ఫలింప చేయమని, మేలుల్లో దీవెనియు ఆశీర్వాదమును ఐశ్వర్యమును దాయిచ్చాం. ఇంతవరకైనా వాక్య భాగములకు బిడ్డలు లోబడి జీవించి వాక్యమును దాయిత్యం అన్వయించుకొని నాయన
మీ రాజ్య పౌరులుగా అనేకులను మీ ద్వారా బలపరచబడులాగున చేర్పించు భాగ్యమునకు బిడ్డల ముందుగా మీరు నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దేవుని మీ కుటుంబములకును వ్యక్తిగత జీవితములకును ప్రభువు తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.